దిస్ ఇస్ అఖిల. ఈరోజు టాపిక్స్ చూసుకుంటే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కేసులో హైకోర్టు తీర్పు ఉత్తర్వులు రిలీజ్ చేసింది. కోర్టు తీర్పును హైడ్రా కమిషనర్ ధిక్కారించారని తెలిపింది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, మనుషులతో ప్రవేశించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్ను ఆదేశించింది. ఆ అధికారి స్థానంలో మరొకరిని నియమించాలని కోరింది. శిక్షించడంలో కాదు, క్షమించడంలోనే చట్టం ఔన్నత్యం ఉందని వ్యాఖ్యలు చేసింది కోర్టు. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, ఇప్పటికైతే హైకోర్టు కూడా రంగనాథ్ని తొలగించాలి అన్న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? యాక్చువల్లీ 2 రోజులకు ముందు ఈ యొక్క ఉత్తర్వులు అనేది వచ్చింది. కాకపోతే ఇవాళ తుది కార్పు అనేది ఇటు గవర్నమెంట్ కూడా చేరుకుంది కాబట్టి వాటంతా చదువుకున్న తర్వాత ఎట్లా రంగనాథ్ ప్లేస్లో మరొక అధికారిని నియమిస్తారా, లేకపోతే కొన్ని సడలించి ఈయన్నే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈయన తరపున సుప్రీంకోర్టుకి కానీ లేకపోతే హైకోర్టులో డివిజన్ బెంచ్కి వెళ్తారనేది కూడా రేపటి వరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ కేసులో దాదాపు 3 సార్లు ఇప్పటి వరకు హైకోర్టులో ఇటు రంగనాథ్ పైన అనేక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మొదటిసారి జరిగినప్పుడు మీ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందని ఒకసారి హెచ్చరిక చేస్తే, రెండోసారి మాత్రం ఏకంగా మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది, లేకపోతే నేను అరెస్ట్ చేయమని డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది అనేసి కూడా అప్పుడు చెప్పారు. దాంతోపాటు రంగనాథ్ అదే రోజు ఆయన క్షమాపణ చెప్పారు కాబట్టి ఆ క్షమాపణ మేము తీసుకోవటం లేదని కూడా ఈ ఆర్డర్ కాపీలో చాలా క్లియర్ కట్గా రాసింది. కాబట్టి సో ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోవాలి, చట్టం పని చేసుకోవాలి, కానీ వ్యక్తుల పాలన చేయొద్దంటూ కూడా ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా డేంజర్ అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంతే ఆర్డర్ కాపీ మొత్తం చదివితే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని టార్గెట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే మేము గతంలో 2-3 సార్లు ఆర్డర్లు ఇచ్చాం, యథాస్థితి కొనసాగించమని చెప్పినా కూడా ఎందుకు అంత దుందుడుగా ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాలతో అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏమి వచ్చింది, కోర్టు ఉల్లంఘనలు ఎందుకు చేయాల్సి వచ్చింది, 62 సార్లు నీ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉన్నప్పుడు ఎట్లా మీరు వెళ్తారు, ఒక అధికారి మీద ఇన్ని సార్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారిని విధుల నుంచి కూడా మీరు బదిలీ చేయండి, వేరొకరిని నియమించాలంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ అయితే చేసింది. చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపైన స్పందించారు. ముఖ్యమంత్రి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేసినప్పుడు కానీ ఇప్పుడు అధికారి స్థానంలో పెడతారా లేకపోతే కొనసాగిస్తారా, కోర్టుకు వెళ్తారనేది కూడా రేపటి వరకు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అఖిల, థ్యాంక్ యూ రానా.